I'm N. Venkateshwarlu, GDC Dubbak, lecturer in history, Siddipet district. సోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రకు ఆధారాలు. ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో రెండు పార్ట్స్ ఉన్నాయి, టూ పార్ట్స్. వన్, ఆర్కియాలజీ సోర్సెస్ అండ్ లిటరేచరీ సోర్సెస్. ఆర్కియాలజీ సోర్సెస్ సబ్ పార్ట్స్: కాయిన్స్, ఇన్స్క్రిప్షన్, కన్స్ట్రక్షన్స్, పెయింటింగ్స్. Archaeology sources: coins, type of coins, Panchmark coins, Indo-Greek coins, Kushan coins, Gupta coins. ఇలా కాయిన్స్లో రకాలు ఉన్నాయి. ఎపిగ్రాఫిక్ సోర్స్. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఎన్ని రకాల శాసనాలు ఉన్నాయి? అశోక ఇన్స్క్రిప్షన్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇన్స్క్రిప్షన్స్, జేమ్స్ ప్రిన్సెప్ ఇన్స్క్రిప్షన్స్, సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్, ఓవేటో అండ్ డీటైట్ యాక్టివ్ ఇన్స్క్రిప్షన్. ఓటివ్ అండ్ డిటెక్టివ్ ఇన్స్క్రైబ్ యాక్టివిటీస్. లిటరరీ సోర్సెస్. నెగిటివ్ లిటరేచర్ నేటివ్ లిటరేచర్. నేటివ్ అంటే దేశీయ ఆధారాలు. దేశీయ ఆధారాల్లో ఉపనిషత్తులు, వేదాస్, రామాయణ, మహాభారత, జైన అండ్ బుద్ధిస్ట్. ఫారెన్ లిటరేచర్: గ్రీక్ అండ్ రోమన్ అకౌంట్, చైనీస్ అకౌంట్, టిబెటన్ హిస్టోరియన్ థార్నాథ్, ముస్లిం అకౌంట్స్, ఇటాలియన్ అండ్ పోర్చుగీస్ అకౌంట్స్. ఆర్కియాలజీ సోర్సెస్, పురావస్తు ఆధారాలు అంటారు వీటిని. వీటి గురించి మనం ఒక రెండు మాటలు చెప్పుకున్నాం. పురావస్తు ఆధారాల్లో ముఖ్యమైనవి కట్టడాలు, నాణ్యాలు మరియు చిత్రాలు అంటే బొమ్మలు, పెయింటింగ్స్ అంటారు. కట్టడాలు, నాణ్యాలు, శాసనాలు, పెయింటింగ్స్, బొమ్మలు, ఇలా 4 ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపి వారి యొక్క అన్వేషణలో బయటపడే పురాతన శిథిలాల అవశేషాలను బట్టి కట్టడాలు మొదలైనవి కూడా వివరిస్తారన్నమాట వారు. చరిత్ర కొన్ని పురావస్తు ఆధారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రాచీన శిథిలాలు, అవశేషాలు, కట్టడాలు లెక్కలేనన్ని ఉన్నాయి. పురాతన కట్టడాలు, వారి కళా నైపుణ్యం, వారి యొక్క పనితీరు పరిశీలించినప్పుడు మనకు పురావస్తు శాస్త్రం గురించి కొంత రుజువులు లభ్యమైతాయి. 1920 వరకు భారతీయ నాగరికత క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వరకే ఉందనుకోరు. కానీ మొహంజదారో, కాళీబంగన్, హరప్పా త్రవ్వకాలలో నాగరికత క్రీస్తుపూర్వం 5000 నాటిదని నిర్ధారణ చేశారు. ఇక మానవ కార్యకలాపాలంటే దరిదాపుల 20 లక్షల సంవత్సరాల క్రితమే మొదలైనవి అని ఒక నానుడి. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వ్యాపించింది. ఇది మన హరప్పా నాగరికత గురించి. హరప్పా నాగరికత అదే సింధు నాగరికత. క్రీస్తుపూర్వం 1500 నుండి 600 వరకు మధ్యకాలాన్ని చీకటి కాలంతో పోలుస్తారు. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించిన సమాచారం అంతగా తెలియలేదన్నమాట. 1950 పురావస్తు పరిశోధనలో వెలికితీసిన నలుపు, ఎరుపు వస్తువుల వాడకం, కళాత్మక వస్తువుల వాడకం అని, మాళ్వా, జోరే సంస్కృతి అని ఈ లోటును కొంతవరకు పూరిస్తుంది. సరే, ఈ లోటు అనేది పక్కన పెడితే మాళ్వా, జోర్వే సంస్కృతి ఏది అంటే ఆ చీకటి యుగంలో కొన్ని ఎరుపు, నలుపు రంగులు అనేది కొన్ని మార్కెట్లోకి వచ్చినాయని 1950లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఆ త్రవ్వకాలలో వచ్చిన కలర్స్. దాదాపు 8000 సంవత్సరాల క్రితమే భారతీయులు గొర్రెలు, మేకలు పెంచుకుర్రు అనేది కూడా ఒకటి ఉంది. క్రీస్తుపూర్వం 1600 సంవత్సరాల సమయంలో ఇనుమును వాడిర్రు. 1600 అంటే ఇంచుమించు వేద నాగరికత తర్వాత ఇంచుమించు 1000 నుండి 1500 వరకు
వేద నాగరికత మలివేద నాగరికతలో ఇనుము ప్రారంభమైందని అందరికీ తెలిసిన విషయమే. ఇనుమును విరిగా వాడింది. తక్షశీల, కౌశాంబి, కాశీ, అయోధ్య, వైశాలి, బోధిగయ అనే ప్రాంతాలు బౌద్ధ మతానికి సంబంధించిన త్రవ్వకాల వరకు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు తక్షశీల పట్టణం మినహాయిస్తే మిగతా పట్టణాలన్నింటినీ సందర్శించినట్టు, ఇక్కడ మానవ కార్యకలాపాలు 20 లక్షల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు కూడా వివరించారు. పురాతన అవశేషాలు అసలైన కాలాన్ని తెలుసుకునేందుకు రేడియో కార్బన్ పద్ధతి ద్వారా కార్బన్ డేటింగ్ C14 అంటారు. కార్బన్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా పరిశోధన చేయవచ్చు అన్నమాట. C14 భారతదేశంలో ఆర్యులకు ముందు నివసించిన ప్రజల సంస్కృతి, ఆ సంస్కృతి తెలుసుకోవడానికి కొన్ని తవ్వకాలు కూడా జరిగాయి. అయితే ఏసియాటిక్ సొసైటీ అనేది 1784 జనవరి 1వ తేదీన సర్ విలియమ్స్ జోన్స్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. దీని ద్వారా కూడా కొంత ఆ రోజుల్లో ఉన్న సంస్కృతి కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే వ్యక్తి ప్రముఖ ఇంజనీర్. ఆయన ప్రజల సంస్కృతికి సంబంధించిన పురాతన ప్రాంతాల శిథిలాలను ఎప్పటికప్పుడు వెలికి తీసేవాడు. ఆయన 1831లో భారతదేశం వచ్చినప్పటికి కూడా 1862లో భారత ప్రభుత్వం ఆయనకు పరిశోధకుడు పదవి ఇచ్చే వరకు ఆయన పురావస్తు అవశేషాల మీద అలుపెరగిన అధ్యయనం చేసిండు ఆయన. అందువల్లనే ఈ సింధు నాగరికతకి మూలం అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1862లో త్రవ్వకాలు జరిపిండని చెప్పుకోవచ్చు. ఈ తర్వాత 1901 సంవత్సరం చూసుకున్నట్టయితే 1901 సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనే వ్యక్తి ఆలోచన చేసి సర్జన్ మార్షల్ అనే అధికారిని పురావస్తు శాస్త్రాల డైరెక్టర్గా నియమించాడు. ఆర్కియాలజీ సంస్థ డైరెక్టర్, పురావస్తు పరిశోధనా సంస్థకు చెందిన డైరెక్టర్. ఈయనకు సంబంధించిన సహాయకుడుగా దయారాం సహాని 1921లో భారతదేశానికి చెందిన అతి పురాతన నగరాలు 2 అని గుర్తించాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సర్జన్ మార్షల్ ఆధ్వర్యంలో పురావస్తు త్రవ్వకాలు జరగటం, కొన్ని అవశేషాలను మొట్టమొదటనే కన్నింగ్హామ్ అని ఆయన గుర్తించాడు. ఇలా R.D. బెనర్జీ 1922లో సింధు నాగరికతను కనుగొన్నాడు. ఇలా త్రవ్వకాలలో అనేక నగరాలు ఉన్నాయి అనేది కూడా మనకు వివరణ వచ్చింది. ఇక కాలక్రమేణా ఏం జరిగింది, దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపి భారీ సమాధులు వెలికి తీశారు. దక్షిణ దేశంలో అదించిన నల్లూరు, చంద్రవల్లి, బ్రహ్మగిరి మొదలైన ప్రాంతాల్లో చారిత్రక త్రవ్వకాలు నిర్వహించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన బ్రహ్మగిరి ప్రాంతం శిలా సంస్కృతికి అద్దం పట్టేది. పాండిచ్చేరి దగ్గర అరికెమేడులో రోమన్ నాణ్యాలు, పురాతన ప్రాంతాలు, పాత్రలు ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి. ఇవన్నీ రోమన్ల వర్తక కేంద్రం తెలుస్తుంది. అదేవిధంగా తమిళ సాహిత్యం అంటే సంగమ సాహిత్యంలో కూడా కావేరి పట్టణం చుట్టూ లభించిన రోమన్ మట్టి పాత్రలు, దక్షిణ భారతదేశంలో వారు సాగించిన వాణిజ్యాల గురించి కూడా తెలుస్తుంది. ఇలా కట్టడాల ద్వారా అనేకంగా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే రీసెంట్గా కాదు, క్రీస్తుపూర్వం కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చార్మినార్ కానీ, మరియు తాజ్మహల్ కానీ, గోల్ గుంబజ్ కానీ, జమా మసీద్ కానీ, ఇవన్నీ చారిత్రకమైన కట్టడాలు. ఈ కట్టడాల వల్ల కూడా ఆ రోజుల్లో ఉన్న నాగరికత ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా వెనక్కి పోయే బదులు ఇంకా చాలా కట్టడాలు ఉన్నాయి. నాణ్యాల గురించి పరిశీలిద్దాం. నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మేటిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణ్యాలు వేయించింది ఇండో గ్రీకులు. ఇది కాంపిటేటివ్ పర్పస్. భారతదేశంలో మొట్టమొదటిసారి బంగారు నాణ్యాలు వేయించింది ఇండో గ్రీకులు. బంగారు, వెండి, రాగి లోహాలతో తయారు చేయబడిన ఆయా కాలాల పరిస్థితిని కూడా తెలియజేస్తున్నాయి నాణ్యాలు. క్రమంగా ఎవరెవరు ఏ రాజ్యంలో ఏ నాణ్యాల గురించి తెలుసుకోవటం వల్ల వారి యొక్క రాజ్యం, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క నాగరికత అన్నీ కూడా ఆ నాణ్యాల మీద ఉన్న ప్రతిమ ద్వారా కూడా కొంత తెలుస్తుంది అన్నమాట. గుప్తుల కాలంలో బంగారం, వెండి నాణ్యాలు చలామణిలో ఉన్నాయి.
ఇకపోతే సముద్రగుప్తుడికి వేట అంటే ఇష్టం. ఆయన వేటాడుతున్న నాణ్యాల మీద ఆ ముద్రలు ఉన్నాయి. ఇంకా పోతే ఆయన వీణ వాయించే ప్రతిమలు కూడా ఉన్నాయి. అంటే ఆయన సంగీతం మరియు వేట ఈ రెండు కూడా ఆయనకి ఇష్టం అన్నట్టుగా మనకు నాణ్యాల ద్వారా తెలుస్తుంది. ఇకపోతే పంచమార్క్ నాణ్యాలని ఒకటి చెప్పుకోదలిచిన నాణ్యాలు ఉన్నాయి. పంచమార్క్ నాణ్యాలు ఇవి ఎక్కడివి అనేది విఎస్ స్మిత్ అనే ఆయన ఒక అభిప్రాయపడ్డాడు. ఈ వర్తక సంస్థలు కంసల వాళ్ళ అనుమతితో ఇవి తయారు చేశారు. ఇవి ఎట్లా తయారు చేశారు, ఎక్కడున్నాయి, వీటిని వ్యతిరేకంగా తలకిందులుగా ముద్రని నాణ్యాలకు అనుమతిస్తున్నట్టు అసలు ఏ విధంగా ఉన్నాయి ఏదన్నది రాప్సన్ ప్రకారం. రాప్సన్ అనే ఒక వ్యక్తి నాణ్యాలపై ఉన్న ముద్రలను ప్రభుత్వేతర లేదా వ్యక్తిగతమైన విషయాలుగా సంబంధించినవి అని అన్నాడు. అసలు ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఒక ప్రభుత్వం ఉండి వాటికి సంబంధించినవి కావు, ఇవి కేవలం వ్యక్తుల ముద్రలతో ఉన్నాయి నాణ్యాలని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్య కాలానికి చెందిన కొన్ని నాణ్యాలు కూడా కనుగొనబడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ మున్సిపలేతర లేదా ప్రభుత్వేతర మ్యూజియం లాంటి నాణ్యాలు లభిస్తున్నాయి. భారతదేశానికి చెందిన అతి ప్రాచీనమైనవి కేవలం గుర్తులు మాత్రమే ముద్రించున్నాయి. ఈ నాణ్యాల మీద పంచమార్క్ నాణ్యాలు అతి ప్రాచీనమైన నాణ్యాలు. ప్రతి గుర్తు విడిగా నొక్కబడి ఉంది. ఒక్కొక్క గుర్తుతో కనిపెట్టినట్టుగా ఉన్నది. అంటే ఈ నాణ్యాలకి ఎలాంటి శాసనాలు, ఈ నాణ్యాలపై ఎలాంటి శాసనాలు కానీ ప్రముఖ గాథలు కానీ లేవు. ఇక్కడ పంచ్ మార్క్ అంటుండు. అయితే నాణ్యాల మధ్య రంధ్రం ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది. కాబట్టి పంచి కొట్టిర్రు నాణ్యాలకు అన్నట్టుగా బంగారు, వెండి, లోహాలతో చేసిన నాణ్యాలతో పాటు పంచమార్క్ నాణ్యాలు కొన్ని బంగారంతో కూడా చేసినవి ఉన్నాయి. చాలా అరుదుగా కనిపించిన బంగారు నాణ్యాలు ప్రామాణికమైందో కాదో అనే సందేహం ఉంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా పంచమార్క్ నాణ్యాలు ఒరిజినల్గా పంచమార్క్ నాణ్యాలు అనేవి గౌతమిపుత్ర శాతకర్ణి కాలానికి సంబంధించిన నాణ్యాలు. నహపానుడు వేయించిన నాణ్యాలను జోగల్తంబి నాణ్యాలు. ఆ నాణ్యాలను తిరిగి ఈయన పేరుతో సముద్రగుప్తుడు వేయించుకున్న నాణ్యాలుగా గుర్తించుంటాయి. తర్వాత ఇండో గ్రీక్ నాణ్యాలు. వీటిపై బొమ్మ గుర్తులు చాలా కళాత్మకంగా అందంగా ఉంటాయి. ఈ భారతదేశానికి ఇండో గ్రీకులు మొట్టమొదటిసారి బంగారు నాణ్యాలు వేయించారు. ఒకవైపు దేవతల బొమ్మలు ఉంటాయి. ఈ నాణ్యాలకి మంచి కళాఖండాలతో కూడుకొని ఉన్నాయి, మంచి నాణ్యాలు ఉంటాయి. ఇకపోతే భారతదేశంలో బీహార్ ప్రాంతంలో త్రవ్వకాలతో అత్యధికంగా బంగారు నాణ్యాలు, లెక్కలేనన్ని రాగి నాణ్యాలు కూడా లభించాయి. కుషాన్ల కాలం నాటి ఈ నాణ్యాలపై ఆధారాలు బట్టి కుషాన్ల కాలానికి సంబంధించినవిగా గుర్తించారు. విమల్ కార్డ్ ఫైసిస్, కుజల్ కార్డ్ ఫైసిస్ నాణ్యాల మీద శివుడు నంది పక్కన నిల్చున్న చిత్రాలు కూడా ఉన్నాయి. శివుడు నంది పక్కన నిల్చున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన్ని శివభక్తుడిగా, మహేశ్వరుడు భక్తుడిగా గుర్తించారు. కనిష్కుడు, ఆవిష్కుడు, వాసుదేవుడు మొదలైన పాలకుల చిత్రాలు వారి వారి పాలనా కాలాన్ని బట్టి కూడా నాణ్యాల మీద ముద్రించున్నాయి. ఇకపోతే శిలాశాసనాల గురించి చెప్పుకుందాం మనం ఇప్పుడు. శిలాశాసనాల కన్నా ముందు గుప్తుల కాలం నాటి నాణ్యాలు కొంచెం పరిశీలిద్దాం. గుప్తుల కాలం నాటి నాణ్యాలు అత్యధిక సమాచారాన్ని అందజేయడంలో ముందంజలో ఉన్నాయి. సింహాలను, పులులను సంహరిస్తున్నట్టు, ఏనుగులపై సవారీ చేస్తున్నట్టుగా నాణ్యాల మీద చిత్రించిన చిత్రాలు ఆయా రాజుల చరిత్రను వివరించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్న నాణ్యాలు ఆయనకు సంగీతం పట్ల మక్కువను తెలియజేస్తున్నాయి. అలహాబాద్ స్తూపాల మీద ఉన్న శాసనాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. కుమారగుప్తుడు నెమలి సింహాసనం అంటే నెమలి రకపు నాణ్యాలను అమల్లోకి తీసుకొచ్చాడు. కుమారగుప్తుని పేరు కుమారస్వామి లేదా కార్తికేయుడి పేరు మీద ఉన్నందున కార్తికేయుని వాహనమైన నెమలికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇతని పాలనల మీద, ఇతని నాణ్యాల మీద కార్తికేయుని పేరు చిత్రించడం జరిగింది. గుప్తుల కాలం తర్వాత భారతదేశానికి లభించిన త్రవ్వకాల్లో నాణ్యాలు చారిత్రక సమస్యని అంతగా అందించలేకపోయినాయి. గుప్తుల కాలం కాడికి వచ్చేసరికి నాణ్యాల ప్రస్తావన పెద్దగా అవతలకి లేదుగా. శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ప్రాచీన చరిత్రను అవగాహన చేసుకోవడానికి శాసనాలు తిరుగులేని ఆధారాలుగా చెప్పుకోవాలి. వివిధ భాషలు, వివిధ రకాల భాషలు, శాసనాలు రకరకాలుగా ఉన్నాయి.
ఆ కాలం నాటి ఆయా రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలు అన్నిటిని కూడా వివరించినాయి శాసనాలు. శాసనాలు అత్యంత విశ్వసనీయ ఆధారాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అవి ఖచ్చితంగా రాసిరు కాబట్టి ఇది జరిగే ఉండొచ్చు అనేది. రాతి స్తంభాలపైన బంగారం, వెండి, రాగి, ఇత్తడి మొదలైన లోహపు రేకుల మీద కూడా ఇవి చెక్కి ఉన్నాయి. రాతి దేవాలయాల మీద, గోడల మీద, ఇటుకల మీద ఎన్నో శాసనాలు చిత్రించడం జరిగింది. ప్రాకృతిక, పాళి, సంస్కృతం, తెలుగు, తమిళ మొదలైన భాషల్లో శాసనాలు కనుగొనబడ్డాయి. అయితే అత్యధిక శాసనాలు మాత్రం బ్రహ్మి లిపిలో ఉన్నాయి, ఖరోష్ట లిపిలో ఉన్నాయి. ఈ రెండు లిపిల్లో ఎక్కువగా శాసనాలు ఉన్నాయి. ఏసియాటిక్ సొసైటీ బెంగాల్ సంస్థకు కార్యదర్శి అయిన జేమ్స్ ప్రిన్సెస్ మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మి లిపిని చదివినాడు. జేమ్స్ ప్రిన్సెస్ మొట్టమొదటిసారి ఈ బ్రహ్మి లిపిని అర్థం చేసుకోవడంలో విజయం సాధించాడు ఆయన. అశోక చక్రవర్తి ఏలుబడిలో రాచరిక వ్యవహారాలు, పాలనా అధికారాలు ఈ శాసనాల ద్వారా ఆయన చదవటం మొదలైంది. కళింగరాజు అయిన కారవేలుని శాసనాలు, శకపాలకుడు రుద్రదమనుడి శాసనాలు, అలహాబాదును పాలించిన హరిసేనుడి శాసనాలు, సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తి, ఇవన్నీ కూడా శాసనపరమైన ఆధారాలుగా నిలిచాయి. థార్ లేదా అజ్మీర్ ప్రాంతాల్లో సంస్కృత నాటకాలకు సంబంధించిన పుదుకొట్టాయి ప్రాంతంలో సంగీత ప్రభావితమైన శాసనాలు కూడా కనుగొన్నారు. భవన నిర్మాణానికి శాస్త్రానికి సంబంధించిన ఒడంబడికలు కూడా ఆ శాసనాల్లో చిత్తూరు స్తూపంపై ఉన్నట్లుగా తెలుస్తుంది. లోహపు రేకుల మీద మౌర్యుల కాలానికి చెందిన అనేక శాసనాలు లభించాయి. గోరఖ్పూర్లో రాగి, సొహర్గా అనే ప్రాంతంపై పలకలపైన అనేక శాసనాలు కనుక్కున్నారు. ఉత్తర మెరూరు శాసనం చోళుల కాలంలో గొప్పది. మొదటి పరాంతకుడు వేయించిన శాసనం. ఈ శాసనం వాణిజ్య, మారకపు పనులకు సంబంధించిన విషయాలను కూడా వివరిస్తుంది. వీటిలో కొన్ని శాసనాల మీద ముద్రించిన తేదీలను బట్టి ఇవి విక్రమశకానిగా గుర్తించబడటం జరిగింది. కొద్దిగా అశోకుని శాసనాలు రెండు చెప్పుకున్నాం. అశోకుని కాలంలో శాసనాలన్నీ చెక్కించినవి 84,000 శాసనాలు ఉన్నాయన్నారు, 7 స్తంభ శాసనాలు అన్నారు, 13 శిలాశాసనాలు అన్నారు. ఇలా అనేక రకమైన శాసనాలు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అంటే వాయువ్య దిశలో ఉన్నాయని అన్నీ కూడా అరామిక్ లిపిలో ఉన్నాయి. మిగతా ఖరోష్ట లిపిలో ఉన్నాయి, బ్రహ్మి లిపిలో ఉన్నాయి. ఖరోష్ట లిపి ఎడమ నుంచి కుడివైపుకు రాస్తారు. భారతీయులకు చెందిన వర్ణాంతర పద్ధతిలో రూపొందించినట్టుగా ఈ ఖరోష్ట లిపి అనేది పాకిస్తాన్ సరిహద్దులో ఉందని గుర్తించడం జరిగింది. ఇక తర్వాత తుగ్లక్ కాలంలో అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో తోఫ్రా వద్ద అశోకుని స్తూపాన్ని కనుగొన్నారు. ఢిల్లీ వద్ద తోఫ్రా వద్ద దీనిని ఢిల్లీకి తీసుకెళ్ళి శాసనాలను విషయాన్ని అర్థం చెప్పాల్సిందిగా పండితులను కోరారు, కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. తర్వాత కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో శాసనాల అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత 18వ శతాబ్దం చివరి కాలంలో ఈ శాసనాలు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. జేమ్స్ ప్రిన్సెస్ అనే ఒక వ్యక్తి 1837లో అశోకుని శాసనాల్లో లిపిని, అక్షరాలను పూర్తిగా పట్టికను తయారు చేశాడు. ఆ తర్వాత దాన్ని చదివి అందరికీ వినిపించాడు. తర్వాత ఇండో గ్రీకు, క్షాత్రపులు, కుషానులకు చెందిన అనేక శాసనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సంస్కృత శాసనాలు. గుప్తుల కాలం నాటి శిలాశాసనాలు చాలా వరకు వారి యొక్క వంశవృక్షాన్ని తెలియజేస్తున్నాయి. పూర్వీకుల ఆధ్యాత్మిక విషయాలు, వారు సాధించిన విజయాలు, ఒకరి తర్వాత ఒకరి పరిపాలన, ఇవన్నీ కూడా వివరిస్తున్నాయి. రుద్రదమనుడు జూనాగఢ్ శాసనాలు ఒక రకంగా ఈ సంస్కృత శాసనాలు 2వ శతాబ్దానికి చెందినట్టుగా పవిత్ర సంస్కృత భాష వాడుకలోకి వచ్చిందంటానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి సంస్కృత భాషకు చెందినవి అని గుర్తించారు. జూనాగఢ్ శిలాశాసనాలు శకరాజు రుద్రదమనుడివి. అలహాబాద్ సముద్రగుప్తుడు వేయించిన శాసనాలు ఇవి కూడా తెలుస్తున్నాయి. ఐవోల్ శాసనం ఇది 2వ పులకేసి వంశవృక్షాన్ని తెలియజేస్తుంది. భోజరాజులకు చెందిన గ్వాలియర్ శాసనాలు ఇవి కూడా సంస్కృత శాసనాలు. పండితులైన అగ్రహారానికి చెందిన బ్రాహ్మణులు
వీటికి పెద్దపీట వేసేవారు. భూదానాలు చేయడమే కాకుండా పన్నుల మినహాయింపు కూడా వీళ్ళు పొందేవారు బ్రాహ్మిన్స్. శాసనాల్లో సంస్కృత పదం మొదలవడంతో శాసనాల లిపిని అర్థం చేసుకోవటంలో ఎదురైన సమస్యలన్నీ తొలగిపోయాయి. అయితే సంస్కృత శాసనాలు శాతవాహన కాలంలో కూడా ఉన్నాయి. శాతవాహనుల కాలంలో సంస్కృత శాసనాలు వారి రాజభాష ఎవరి వరకు ఉందంటే ఇంచుమించు కుంతల శాతకర్ణి వరకు కూడా సంస్కృత భాష ఉంది. సంస్కృత భాష అంతకుముందు ప్రాకృత భాష ఉంది. ఆయన దగ్గర నుంచి కుంతల శాతకర్ణి నుంచి సంస్కృత భాష అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ప్రాకృత భాష, పాళీ భాషలు ఉండేవి. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే ఇక సాహిత్య ఆధారాల గురించి 2 మాటలు చెప్పుకుందాం. గ్రీకుల కాలం నుండి కూడా దండయాత్ర కాలం అనేక సాహిత్య ఆధారాలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో సాహిత్యం ముందుగా చారిత్రక రచన కాల్పనిక పరిజ్ఞానం కాదు. భావ సంస్కృతి, ఆచార సంస్కృతి, మత సంస్కృతికి, వస్తు సంస్కృతికి అన్నీ కూడా రాతపూర్వకంగా రాసిన సాహిత్య ఆధారాలు భారతదేశానికి పూర్తి ఆధారాలుగా క్రమబద్ధమైన విజ్ఞానంగా గుర్తించవచ్చు. అయితే ఇందులో మతపరమైన సాహిత్యం ఉంది, మతేతర సాహిత్యం అంటే లౌకికపరమైన సాహిత్యం. ఈ మతపరమైన సాహిత్యంలో వైదిక సాహిత్యం మొదటిది. వైదిక సాహిత్యం అంటే హిందూ సాహిత్యం. ఇందులో వైదిక వాంగ్మయం చెప్పబడ్డ వేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా వైదిక సాహిత్యం అనవచ్చు. వైదిక సాహిత్యం ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. వీటి కాల నిర్ణయం ప్రకారం అనేక విధాలుగా చరిత్రకారులు ఉన్నాయి, అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో పురాణాలు 18 అని, ఉపనిషత్తులు 108 అని, వేదాలు 4 అని, వేదాంగాలు 6 అని, ఉపవేదాలు 6, వేదాంగాలు 6. ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. వేదాలు 4, ఉపవేదాలు 4, వేదాంగాలు 6, ఉపనిషత్తులు 108. ఉపనిషత్తులు 108. తర్వాత పురాణాలు 18. సరే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అయితే వైదిక సాహిత్యం గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి. దేశీయ సాహిత్యంలో మతపరమైన గ్రంథాల గురించి మనం ఒకసారి చెప్పుకుంటున్నాం. జైన బౌద్ధ మత గ్రంథాలు ఆ కాలానికి సంబంధించిన సాంప్రదాయ పద్ధతులు, సమాచారాన్ని చాలా తెలియజేస్తున్నాయి. ఆ కాలం సాహిత్యం అంతా కూడా, తొలి సాహిత్యం అంతా కూడా పాలీ భాషలోనే రాయబడింది. కొంత సంస్కృతం, పాళీ, సంస్కృత, ప్రాకృత భాషలో కూడా ఉంది. ఈ సాహిత్యం ద్వారా ఆ కాలానికి సంబంధించిన సంగీతం, నృత్యం, చిత్రలేఖనం ఇలా వివిధ కళలు ఆ రాజుల యొక్క పరిపాలన యంత్రాంగం అంతా కూడా మనకి వివరిస్తుంది. అనేక విషయాలు తెలుస్తున్నాయి. సంగమ సాహిత్యం దక్షిణ భారతదేశ ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తుంది. పురాణాల్లో మతపరమైన విషయాలే కాకున్నప్పటికీ వాటి ద్వారా ప్రాచీన భారతదేశంలో వివిధ రాజకీయ వృక్షాలు కూడా మనకు వివరించబడుతున్నాయి. పురాణాలు, రాజవంశీయుల జాబితాను అత్యంత క్రమ పద్ధతిలో నమోదు చేసింది ఈ మతపరమైన గ్రంథాలు. ఉపనిషత్తులు చూద్దాం. ఇందాక ఒకసారి పరిశీలిద్దాం. భారతీయ తత్వశాస్త్రానికి ప్రధాన ఆధారం ఉపనిషత్తులే. తత్వశాస్త్రానికి వేదాంతాలు, వీటిని వేదాంతాలని కూడా అంటారు. జైనులు పరిశిష్ట పర్వం, బౌద్ధుల దీపవంశ మహావంశ ఈ గ్రంథాలు, దీపవంశ మహావంశ గ్రంథాలు సాంప్రదాయబద్ధంగా ఉండి కొంత చారిత్రక సమాచారాన్ని వివరిస్తున్నాయి. గార్గి
సంహిత ఖగోళ శాస్త్రానికి గార్గి అనే ఆమె సంహిత ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకం రాసింది. సంహిత. పాణి అష్టాధ్యాయి అనే పుస్తకం రాశాడు. పతాంజలి మహాభాష్యం అనే పుస్తకం రాశాడు. ప్రాచీన భారత చరిత్ర పునర్నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని అంతా కూడా కలిగి ఉన్నాయి ఆ రోజుల్లో. ప్రాచీన భారతీయ చరిత్రలో మలిదశ రాజులు అంటే తొలి దశ రాజులు, మలిదశ రాజులు, చక్రవర్తులు రాజ్య పరిపాలించడం, రాజకీయ ఒప్పందాలు, పాలనా పద్ధతులు అన్నీ కూడా మనకు పుస్తకాల ద్వారానే ఎక్కువగా తెలుస్తున్నాయి. ఉదాహరణకు మౌర్యుల కాలం నాటి కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుస్మృతి మొదలైనవన్నీ కూడా రాజకీయ ఒప్పందాలకు సంబంధించిన విషయాల ప్రస్తావన. సరే, మనుస్మృతి పక్కన పెడితే మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం లేదా చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం మనకి పూర్తి వివరాలు తెలియజేస్తుంది. అదేవిధంగా విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం మౌర్యుల కాలం నాటి సమాజం గురించి, ఆ యొక్క సంస్కృతి గురించి వివరిస్తుంది. పుష్యమిత్ర శృంగుడు ఏ విధంగా పరిపాలన చేసిండని, ఆ పుష్యమిత్ర శృంగుడి లేదా ఆయన కుమారుడైన అగ్నిమిత్రుడు మాళవికల ప్రేమ కలయికను కాళిదాసు మాళవిక అగ్నిమిత్రంలో పొందుపరిచాడు. హర్షవర్ధనుడి జీవితాన్ని, అతనికి సంబంధించిన విజయాలను, ఘనతలను అన్నిటిని కూడా భానుడు హర్షచరిత్ర అనే బుక్కులో రాశాడు. యశోవర్ముడు గౌడ రాజ్యంపై ఏ విధంగా విజయం సాధించాడనేది అప్పటి రాజు గడాబహో అనే ఒక గ్రంథంలో వివరించారు. సరే, అదేవిధంగా గడాబహో అనే అప్పటి రాజు రాసిన గడాబహో ద్వారా వర్ణించబడ్డది. అదేవిధంగా సంధ్యాకర్ నంది రచించిన రామచరిత్ర పుస్తకం కూడా బెంగాల్లోని పాల వంశస్థుల గురించి కూడా వివరిస్తుంది. పాల వంశానికి చెందిన రాంపాల్ రాజ్య పరిపాలన కూడా వివరిస్తుంది. అలాగే పద్మగుప్తుడు రాసిన నవసహసాంక అనే గ్రంథం, నవసహసాంక చరిత అనే గ్రంథం, హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం అనేది మతపరమైన గ్రంథం, కానీ హేమచంద్ర రాసిన ద్వస్రాయ అనే గ్రంథం, న్యాయచంద్రుని హమ్మీరు కావ్యం, బల్లాడు రాసిన భోజ ప్రబంధ, ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రకు ఆధారాలే. ఆయా రాజుల కాలాన్ని, చారిత్రక సమాచారాన్ని ఈ పుస్తకాల ద్వారా మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఇక సంస్కృతంలో గద్య రచనకు పేరుగాంచిన భానుడు హర్ష చరిత్రను రాశాడు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. బిల్హనుడు విక్రమాంక దేవచరిత్ర అనే పుస్తకం రాశాడు. చాందుబర్దాయ్ రాసిన పృథ్వీరాజు పుస్తకం, పృథ్వీరాజు రాసు అనే పుస్తకం కూడా రాజపుత్రుల యొక్క పరిపాలన లేదా గహద్వాళ్ళ పరిపాలన అన్నీ కూడా మనకి ఆ బుక్ ద్వారా పృథ్వీరాజు ఎవరు, మహమ్మద్ గోరి ఎవరు అనేది కూడా వివరించడం జరుగుతుంది. ఇక క్రీస్తు శకం 1150లో కలహనుడు అనే వ్యక్తి రాసిన రాజతరంగిణి కాశ్మీర్ రాజుల చరిత్రను వివరిస్తుంది. ఇలా అనేక పుస్తకాలతో పాటు ఆ రోజుల్లో రాసిన అర్థశాస్త్రాన్ని మాత్రం మతేతర గ్రంథంగా ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్థశాస్త్రం ప్రామాణికమైన గ్రంథంగా కౌటిల్యుడు ఆ రోజుల్లో రాజు యొక్క పరిపాలన, రాజు యొక్క వ్యక్తిగత విషయాలు, రాజు యొక్క విధులు అన్నీ కూడా అర్థశాస్త్రం రాశారు. చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, ఆర్థిక, డిమాండ్, సప్లై ఇవి కావు. రాజు యొక్క పరిపాలన విధాలన్నీ కూడా అర్థశాస్త్రంలో పొందుపరిచాడు. దీన్ని కౌటిల్యుడు లేదా చాణక్యుడు, ఆయనకే పేరు విష్ణుగుప్తుడు అనే పేరు కూడా ఉన్నది, విష్ణుగోపుడు అనే పేరు కూడా ఉన్నది. ఇక కొన్ని మనుస్మృతి, యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి వంటి స్మృతి పదాలు కూడా ఆ రోజుల్లో ఉన్న న్యాయ విధానం ఏ విధంగా ఉన్నది అనేది కూడా వివరిస్తుంది. ఇక దక్షిణ భారతదేశం తొలి సాహిత్యం సంగమ సాహిత్యమే, చోళుల కాలం నాటి సంగమ సాహిత్యమే అని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో తొలి సాహిత్యం సంగమ సాహిత్యం, తమిళ భాషలో లిఖించి ఉన్న సాహిత్యం లౌకిక స్వభావమైనది, అంటే ఏ మతానికి సంబంధం లేనిది. సాహిత్య రచన చేసిన కవులు శాసనసభలో సంఘంగా చేరి, అంటే ఒక సభలో అందరు కూర్చుంటే దాన్ని సంఘము అన్నారు, ఒక సమావేశం అయితే దాన్ని సంఘము అన్నారు. ఇలా అనేక గ్రంథాలు ఆ రోజుల్లో వివరించబట్టింది. శిల్పాధికారం, మణిమేకల వంటి పురాణ కావ్యాలు ఈ సాహిత్యానికి సంబంధించినవి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు అధ్యయనం చేయడానికి సంగమ సాహిత్యమే ప్రధాన ఆధారం. చరిత్రకు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. యక్షగానాలు, స్థల పురాణాలు, వీరగాథలు, ప్రజాదరణ పొందిన పద్యరూప గాథలే కాకుండా అనేక కవితాపరమైన స్పష్టత కూడా, సంక్లిష్టత కూడా
అంటే ఆ రోజుల ఆ యొక్క వీరగాథలు, స్థల పురాణాలు, యక్షగానాలు, వీరగాథలు, పద్యరూపగాథలు వీటన్నిటి ద్వారా కూడా భారతదేశ చరిత్ర తెలుస్తుంది. నెక్స్ట్ విదేశీ విదేశీ సోర్స్ ఏమున్నాయి? విదేశీ సోర్స్ ఒకసారి చూడండి. చరిత్ర పునర్నిర్మాణానికి విదేశీ సాహిత్యం ఎంతగానో ఉపకరించింది. ఫారిన్ లిటరేచర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. విదేశీ సాహిత్యం, గ్రీకులు, రోమన్ రచనలు కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మొదటి భాగంలో 424-434 మధ్య హెరిటోడస్, చరిత్ర పితామహుడు అనే హెరిటోడస్ చాలా ముఖ్యమైన రాశాడు. ఆ రోజుల్లో ఆయన భారతదేశంలో భారత ప్రజల గురించి కూడా ఎక్కువగా రాశాడు. ఆయన ప్రకారం భారతదేశంలో జనసమూహం ఇతర ప్రాంతాలతో పోలిస్తే గణనీయంగా ఉందని ఆ రోజునే రాశాడు. సరే, ఎవరు ఏది రాసినా గ్రీకు రచయిత అయిన మెగస్తనీస్ మౌర్య చంద్రగుప్తుని యొక్క మామ అనుకోరాదు ఒక రకంగా. ఎవరైనా నికోలస్ అంటే మెగస్తనీసియో ఆయన రాయబారిగా మన భారతదేశం వచ్చి మెగస్తనీసు ఇక్కడ ఇండికా అనే గ్రంథాన్ని రాసిండు. అయితే ఇండికా అనే గ్రంథం పుస్తకంలోని కొన్ని అంశాలు నమ్మశక్యంగా లేవని కొంతకాలం అన్నారు. కానీ మొత్తం మీద ప్రాచీన గ్రంథాలతో పోల్చితే అందులో వాస్తవికత మాత్రమే ఎక్కువగా ఉన్నది. సరే, ఏది ఏమైనా ఆ రోజులున్న ప్లీనీ, టాలమీ మొదలైన గ్రీకు రచనల ద్వారా హేతుబద్ధంగా ఉన్నప్పటికీ, విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ భారతదేశ తొలి రచనకు అంటే భారతదేశ తొలి చరిత్రకు గొప్ప విలువలను సంతరించి పెట్టాయి ఆ పుస్తకాలు. క్రీశకం మొదటి 2 శతాబ్దాలకు గ్రీకు, రోమన్ కథనాలతో భారతదేశానికి రోమన్ సామ్రాజ్యానికి మధ్య లావాదేవీలు, వ్యాపార వాణిజ్యాలు, ఓడరేవుల ప్రస్తావన అన్నీ కూడా వివరించడం జరిగింది. ఇవే కాకుండా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే ఒక గ్రీకు రచయిత, ఆయన పేరు తెలియదు, ఒక నావికుడు, గొప్ప నావికుడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే ఒక గ్రంథాన్ని రాసిండు. ఇలా అనేక గ్రంథాల ద్వారా కూడా అంటే గ్రీకు గ్రంథాల ద్వారా కూడా మనకు భారతదేశ చరిత్రకు ఆధారమైంది. చైనా రచన చూద్దాం. భారతదేశంలో పర్యటించిన ప్రసిద్ధ చైనా యాత్రికులు పాహియాన్ మరియు హుయాన్సాంగ్ అనే హిచ్చింగ్ అనే 3 వ్యక్తులు ఉన్నారు. క్రీస్తు శకం 399లో పాహియాన్ చైనా నుండి భారతదేశానికి వచ్చాడు. ఈయన 2వ చంద్రగుప్తుడి కాలం వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాహియాన్ అనే చైనా యాత్రికుడు 2వ చంద్రగుప్తుని కాలం వచ్చాడు. ఈయన రాసిన గ్రంథం పోకీకు బౌద్ధ రాజ్యాల చరిత్ర అంటారు. ఈ పుస్తకాన్ని బౌద్ధ రాజ్యాల చరిత్ర అంటారు. ఆయన వాయువ్య ప్రాంతం నుంచి భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశాన్ని పర్యటనను తామ్రలిప్తి దగ్గర ముగించాడు. 413లో ఈయన తామ్రలిప్తి దగ్గర ముగించాడు. అక్కడి నుండి ఆయన సిలోన్, జావా, సుమిత్రా ఈ అన్ని ప్రాంతాలు చేరుకున్నాడు. చివరికి చైనా చేరుకున్నాడు. చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధానిలో ఆయన బస చేశాడు. పోకు ఓకి అనే గ్రంథం బౌద్ధ రాజ్యాల చరిత్ర, దీని తెలుగులో. ఇలాంటి గ్రంథం అంతా కూడా ఆ రోజుల్లో చంద్రగుప్తుని పరిపాలన కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలు కూడా ఈ పోకీకు ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. తర్వాత భారతదేశానికి 629లో హుయాన్సాంగ్ అనే ఆయన వచ్చాడు. 629లో హుయాన్సాంగ్ అనే వ్యక్తి వచ్చాడు. హర్షుడి కాలానికి భారతదేశంలో ప్రవేశించాడు. ఆయన హర్షవర్ధన్ మహారాజు ప్రవకాన్ని ఆయన సియూకి గ్రంథం అనే ద్వారా సియూకి అనే గ్రంథం, హుయాన్సాంగ్ అనే వ్యక్తి చైనా యాత్రికుడు హర్షుడి యొక్క అన్ని విధానాన్ని కూడా రాశాడు. ఏమని రాశాడు సియూకిలా? ఈయన 2వ పులకేసి చేతిలో ఓడిపోయిందని రాశాడు. వాళ్ళు అక్కడ రాసుకున్న గ్రంథం వల్ల 2వ పులకేసి గెలిచిండని రాసుకోరు. ఇలా హర్షుడు 2వ పులకేసి మధ్య సంబంధాలను హుయాన్సాంగ్ సియూకి గ్రంథం ద్వారా తెలిసింది. ఇక తర్వాత 7వ శతాబ్దంలో ఇచ్చింగ్ భారతదేశానికి వచ్చాడు. ఇచ్చింగ్ విక్రమాదిత్య నలంద విశ్వవిద్యాలయం, ఆయన చాలా కాలం పాటు ఇక్కడనే ఉన్నాడు పాపం. నలంద విక్రమాదిత్య విశ్వవిద్యాలయాలు పతనం, వాటి వర్తమాన పరిస్థితులు ఇచ్చింగ్ యాత్ర రచనలో రచించబడినాయి.
చైనా యాత్రిక రచనలో రెండు ప్రధానమైనవి. బౌద్ధ మతంపై విపరీతమైన ప్రేమ ఉన్నది వాళ్ళకి. వారి రచనలు బౌద్ధ మత కోణంలోనే సాగాయి. వారి రచనలో మతేతర అంశాలు నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా పాహ్యానిత్యం రచనలో ఇది ప్రఖ్యాగా ఉంది. లేకపోతే ఇంకా టిబెట్ చరిత్రకారుడు లామా తారనాథ్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం. టిబెట్ చరిత్రకారుడు లామా తారనాథ్ బౌద్ధ తత్వం పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు. ఈయన టిబెట్ చరిత్రకారుడు. ఇతడు కూడా పురాతన భారతీయ చరిత్ర గురించి వివరించాడు. అయితే ఈయన దగ్గర ఈ పుస్తకంలో శకులు, పార్థియన్లు, కుషాల గురించి కొద్దిగా సమగ్ర ఆధారాలు ఉన్నాయి. ఇక పోర్చుగీస్ వారు తీసుకున్నట్టయితే ముస్లిం రచనతో పాటు మధ్యయుగంలో ఇటలీ పోర్చుగీస్ రచనలతో పాటు మధ్యయుగంలో పోర్చుగీస్కి చెందిన అనేక రచనలు చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశాన్ని సందర్శించి అక్కడ ముఖ్య ఓడరేవులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు కూడా ఆయన పొందుపరిచాడు. నికోల కాంటే అనే మరో ఇటలీ యాత్రికుడు, అబ్దుల్ రజాక్ అనే పర్షియా రాయబారి, పోర్చుగీస్ యాత్రికులు డామింగ్ పేసు, న్యూనీజు ఇలా విజయనగర సామ్రాజ్య వైభవాన్ని గొప్పగా వర్ణించారు. కాబట్టి గ్రీకు, చైనా, పార్సీ, రోమన్, యూరోపియన్ల సాహిత్యం కనిపించే భారతదేశంలో అనేక వివరాలు పొందుపరచబడ్డాయి. ఏ పరిస్థితిలోనూ భారతదేశం ఇతర దేశాల సంబంధాలు ఏర్పరచుకుందో కూడా ఆ రచనలో కనపడుతుంది. భారతదేశ చరిత్ర తెలుసుకునేందుకు విదేశాలకు సంబంధించిన ఆధారాలు, ఉదాహరణకు ఎక్కువగా మతపరమైన గ్రంథాలు ఉన్నాయి, మతేతర గ్రంథాలు ఉన్నాయి. మతపరమైన గ్రంథాల్లో మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఎక్కువగా ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు ఇవి మతపరమైన గ్రంథాలు. ఒక హిందూ మతం గురించి చూసుకున్నట్టయితే వేదాలు, వేదాంగాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మరియు మళ్ళా రెండోసారి అంటే బౌద్ధ, జైన మతాల్లో ఎక్కువగా పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం హేమచంద్రుడు రాసినది బౌద్ధ మతం గురించి వివరిస్తుంది. ఇకపోతే మన బౌద్ధ గ్రంథాలలో ఎక్కువగా బౌద్ధ సాహిత్యం, శాతవాహనులకు సంబంధించిన సాహిత్యం కూడా బౌద్ధ గ్రంథాలలో వివరించబడింది. మహావస్తు అనే గ్రంథం కాకుండా దీపవంశ, మహావంశ మరియు సుత్తపీఠక, వినయపీఠక, అభిధమ్మ పీఠకాల్లో కూడా కొంచెం ఆధారాలు మనకు లభిస్తున్నాయి. ఈ విధంగా భారతదేశ చరిత్రకు ప్రాచీన ఆధారాలు అంటే సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. భారతదేశ చరిత్రకు సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు 4. 1 శాసనాలు, కట్టడాలు, నాణ్యాలు, పెయింటింగ్స్, బొమ్మలు, చిత్రాలు, ఇవి పురావస్తు ఆధారాలు. ఇవన్నీ కూడా భూగర్భంలో లభించేవి, భూమి మీద నిర్మించిన కట్టడాలు. సాహిత్య ఆధారాలకు పోయినట్టయితే సాహిత్య ఆధారాలు మతపరమైన ఆధారాలు ఉన్నాయి, మతేతర ఆధారాలు ఉన్నాయి. మతపరమైన ఆధారాలు దేశీయ ఆధారాలు ఉన్నాయి, విదేశీ ఆధారాలు ఉన్నాయి. ఇలా మతపరమైనవి ఉన్నాయి, లౌకికపరమైనవి. మతపరమైన గ్రంథాల్లో జైన బౌద్ధ మత గ్రంథాలు, హిందూ మతం పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా మతపరమైనవి. మతేతర గ్రంథాలు, ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు, మొదటిది అర్థశాస్త్రం, కలహనుడు రాజతరంగిణి, అర్షుడు ఇది బాణభట్టు రచించిన అర్ష చరిత్ర, ఇవన్నీ కూడా ఏ మతానికి సంబంధించినవి. కాళిదాసు రచించిన మాళవిక అగ్నిమిత్రం, ఇవన్నీ కూడా ఒక పుస్తకాలు కాబట్టి ఇవి ఏ మతానికి సంబంధించినవి కావు. ఇంకా హాలుడు రచన గాథా సప్తసతి, అది ఒక ప్రేమ కావ్యం. ఇలా అనేక రకాల గ్రంథాలు, మతేతర గ్రంథాలు కూడా భారతదేశ చరిత్రకు ఆయా రాజుల కాలానికి సంబంధించిన గ్రంథాలు పొందుపరచడం జరిగింది. ఇవే కాకుండా విదేశీ రచనలు చూసుకున్నట్టయితే బాగా గుర్తుంచుకోండి. విదేశీ రచనలలో గ్రీకులు, చైనీసు, రోమన్ల సంగతి పక్కన పెట్టండి. గ్రీకులు, రోమన్లు, చైనీసు, అరబ్బులు లేదా ముస్లిమ్స్
లేదా పోర్చుగీస్ వారు, ఇట్లా పోర్చుగీస్, డచ్ ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ గ్రీకు రచనలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన, మౌర్య చంద్రగుప్తుడి కాలానికి సంబంధించిన ఆ యొక్క కాలానికి సంబంధించిన బానిస విధానం గురించి కూడా ఆ రోజుల్లో మెగస్తనీసు 7 కులాలు ఉన్నాయని కూడా తన ఇండిక అనే గ్రంథంలో పొందుపరిచిండు. ఇండిక అనే గ్రంథం కేవలం ఆయన రాయభారి మాత్రమే. ఇండిక అనే గ్రంథాన్ని రాసిన మెగస్తనీసు భారతదేశపు రాయభారి, సెల్యూకస్ నికేటర్ యొక్క రాయభారి. సెల్యూకస్ నికేటరు మొదటి చంద్రగుప్తుడి మీద ఓడిపోయి తన కూతురునిచ్చి మొదటి చంద్రగుప్తుడికి వివాహం చేయటమే కాకుండా 500 ఏనుగులతో పాటు ఒక రాయభారిని భారతదేశం పంపించిండు. ఆయనే మెగస్తనీసు. ఆయన భారతదేశపు సహజ ఎల్లలతో పాటు ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ అన్నీ కూడా అందులో వివరించిండు. ఇది గ్రీకులకు సంబంధించిన విషయం. తర్వాత చైనాకు సంబంధించిన విషయం అయితే చైనా నుంచి 2-3 వచ్చారు. ఎట్లంటే ఒక ఆయన పాహియాన్, ఆయన పోకిక్ అనే గ్రంథం రాశాడు. తెలుగులో దాన్ని బౌద్ధ రాజ్యాల చరిత్ర అంటారు. తర్వాత నెక్స్ట్ హుయాన్ సాంగ్ అనే వ్యక్తి వచ్చిండు. హుయాన్ సాంగ్ అనే వ్యక్తి ఏం రాసిండు? సియూకి అనే గ్రంథం రాసిండు. ఇచ్చింగ్ వచ్చిండు. ఇచ్చింగ్ రచనలు పెద్దగా మార్కెట్లో కనపడలేదు, కానీ మొత్తం ఇదే ఇచ్చింగ్ కూడా ఆయా కాలాలను బట్టి ఆ కాలాల సంస్కృతుల్ని కూడా వివరించాడు. ఇలా చైనా నుంచి 3 వచ్చారు. అయితే పాహియాను 2వ చంద్రగుప్తుడి కాలాన్ని వచ్చిండు. హుయాన్ సాంగ్ హర్షవర్ధనుడి కాలం వచ్చిండు. హర్షవర్ధనుడి కాలం 606-647. కాబట్టి హర్షవర్ధనుడి కాలాన 628-29 ప్రాంత కాలంలో హర్షుడి కాలాన హుయాన్ సాంగ్ వచ్చిండు. సియుకి గ్రంథం కొద్దిగా పేరు మోసింది. 23 భాగాలు ఉన్నట్టుగా కొద్దిగా గుర్తింపు కూడా ఉంది. ఈ పుస్తకం ద్వారా కొంత చరిత్ర మనకు వివరిస్తుంది. ఇవే కాకుండా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్స్ అనే అజ్ఞాత నావికుడు రాసిన పుస్తకం, రోమన్ల కాలానికి సంబంధించిన ఇంకా వేరువేరుగా ఉన్న శాతవాహనుల కాలం నాటికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఆ పుస్తకం ద్వారా మనకు తెలుస్తున్నాయి.